ప్రభాస్ ఫస్ట్ నేను మాట్లాడాను. నేను నాన్నగారు కలుద్దాం అది ఇదని ఇంటికి వస్తా అన్నాడు ప్రభాస్. లేదు నేనే వస్తాను అది ఇది అంటే నాకు ఫోన్ చేసి బావ ఇంటికి వస్తా అన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు ఎలాగా ఏంటి, ఇది నాకు ఎందుకు టెన్షన్ పెడతావు, నువ్వు రావచ్చు కదా అది ఇదని. ఏమయ్యా నీకు నాన్నగారికి ఉన్న చనువు నాకు లేదు, మీరిద్దరి మధ్య నేను రాను, అది నువ్వు కూడా వచ్చేయచ్చు కదా, నేను వచ్చి తిట్లు తిన్నాను కానీ నేను కానీ ప్రభాస్ నాన్నగారు మేమిద్దరికన్నా ఎక్కువ క్లోజు. వాళ్ళు చాలా క్లోజ్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి బుజ్జిగాడి చేసినప్పటి నుంచి బాగా క్లోజ్. చాలామందికి తెలియదు ఏంటంటే నాన్నగారు మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా ప్రభాసు, గోపీచంద్, మహేష్ బాబు వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్రూప్లో. ఆ రోజు నుంచి ప్రభాస్కి నాన్నగారు నాకు చెప్పేవాడు, ఆయన మాట్లాడేటప్పుడు చూడు నాకు రోమాలు నెక్కు పొడుస్తాయి, ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం అది ఇది అనేవాడు ప్రభాస్. సో హీఈస్ వెరీ క్లోజ్ టు ఫాదర్. అదే అతను ఆలోచించలా, ఇమీడియట్గా ఒక మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడు అన్నాడు నాన్న. నేను వెళ్ళి కలిశాను, అంకుల్ ఇలా చేయాలి మీరు చేస్తే బాగుంటుంది అది ఇది అని. సరే చేద్దాం అని నేరుగా వెళ్ళాను కాలు మీద పడే, మీరు ఒప్పుకునేది గొప్ప అంకుల్ అది ఇదని. మేము పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్, మీ తెలిసినప్పటి నుంచి మీ సినిమాలు చూసేది, మీ ముందు నేను ఈరోజు నిలబడి యాక్ట్ చేస్తున్నాను. ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ విత్ సంథింగ్ ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒక సీన్లో ఆయన ముందు కూర్చొని మాట్లాడాలి, డైలాగ్ లెంతీ డైలాగ్ మాట్లాడిన తర్వాత ఉంది ఆ సీన్లో. ఆ సీన్ షూట్ చేస్తున్నాం, అది రిహర్సల్ చేస్తున్నాం, ఆయన ముందే ఎక్కడానికి రిహర్సల్ అంతా చేసిన తర్వాత షార్ట్ అయిపోయింది. ఆయన నిలబడి ఉంటాడు, నేను కూర్చొని ఉంటాను. 2 అడుగులు ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే అంటే బిడ్డ అనే, వెరీ వెల్ డన్ మోనే, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. 15 minutes ఐ వాజ్ స్టన్డ్ అనమాట. మహానటుడు వచ్చి అంత అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. ఐ వాజ్ రియలీ అది నమ్మలేకపోయాను. ఈ రోజుకి ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది నాకు. సో ఐమ్ రియలీ ఫార్చునేట్. అండ్ అక్షయ్ కుమార్ గారిని 2-3 సార్లు అప్రోచ్ అవ్వాల్సి సుధా కొంగర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ డైరెక్టర్ సుధా కొంగర్ గారు ఉన్నారు, ఆవిడ ఆయనతో డైరెక్ట్ చేస్తుంటే అన్ని ఛానల్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక మాట చెప్పచ్చు కదా అని నేను అడిగితే ఆవిడ చెప్పడం, ఆయన ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయడం, ఇంతమంది ఒత్తిడి పెడుతున్నారు విష్ణు ఏంటి ఇదంటే అక్కడి నుంచి కథ చెప్పాను నేను. దాని తర్వాత ఇంటికి వచ్చి చెప్పాను, అక్కడి నుంచి ఫోన్లో కథ చెప్పినప్పుడే ఒప్పుకొని ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాడు. ఆయన డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరూ సూపర్ స్టార్స్గా ఉన్నారంటే ఊరికే లేరు అంకుల్, మీకు తెలియదేం కాదు. ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్, హార్డ్ వర్క్, వాళ్ళ మనసు